భవిష్యత్తు తరాల పిల్లలకి ఏం కావాలో తెలియదు. ఈరోజు రైతులు చూడుకోండి, మీరు గ్రామంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే. ఏ పంట గిట్టుబాటు ధర ఉంది? ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఉందని చెప్పాము. నిన్నటి వరకు శనిక్కాయ ఏదో రేటు ఉందన్నారు, ఈరోజు చూస్తే శనిక్కాయ రేట్ లేదు. మాట్లాడాల్సిన అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గన్ను తీసి కాల్చల్లా అంటాడు. నీకు ఆల్రెడీ కింద ఒకసారి కాల్చినట్టున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? గ్రామాల్లో జరగాల్సిన ఉపాధి హామీ పనులు ఎక్కడికి పోతున్నాయి? ఈ 2-2.5 సంవత్సరాలకు ఎందుకు జరగటం లేదు? రైతు అనేవాడు, రైతు కూలీ అనేవాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు? రైతు రాజు అనే కాలాలు పోయినాయి. రైతు అతని వ్యక్తి బతుకుంటే చాలు, రైతుగా చెప్పుకుంటే చాలు అనే పద్ధతికి ఉన్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం ఉంది. గ్రామీణ ప్రాంతం అంతా అల్లాడిల్లుతుంది. ఈయన ఎంతో కబుర్లు చెప్తాడు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కావాల్సింది. ఇప్పటికి 3 పండుగలకు 3 సార్లు ఓపెన్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఓసారి ఉగాదికి, అంతకుముందు ఇంతకుముందు ఇంటి పండగ అని చెప్పేసి ఒక్క ఇండ్లు కూడా మంజూరు చేయకుండా ఇన్ని ఇండ్లు ఓపెన్ చేసినాడంటే చాలా గొప్ప నాయకుడు అతను. ఒక్క ఇండ్లు ఓపెన్ చేయకుండా